ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మార్చి 8వ తేదీ ఆదివారం రోజున మీ జీవితంలో ఒక ఫోన్ కాల్ వలన జరగబోయేటువంటి కొన్ని విషయాల గురించి తెలిస్తే మీరైతే నిజంగా ఆశ్చర్యపోతారండి. కాబట్టి మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా వీరికైతే జరగబోయేటువంటిది ఇదే. కాబట్టి ఊహించినటువంటి గొప్ప అదృష్టం అనేది మీకు రాబోతుందండి. అసలు ఆ అదృష్టం అనేది ఏ విధంగా రాబోతుంది, అసలు దీనికి అదృష్టానికి ఫోన్ కాల్కి మీకు సంబంధం ఏమిటి, అసలు దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, అసలు ఇది అంతా కూడా ఎలా జరగబోతుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు. సమస్యలు లేనటువంటి వారైతే ఎవరు కూడా ఉండరు కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉండుంటారు కదా. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు శివరామదాసు స్వామి గారు. మనం ఎక్కడ ఉన్నా, ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురువు గారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, దానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకి వితిన్ 24 అవర్స్లో ఉన్నాయి గురుగారు అయితే మనకు తెలియపరుస్తారండి. మీకు ముఖ కోవలికలు, ఫోటో చేయి గోత్రం ఆధారితంగానే మనకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారం మంచి మార్గాన్ని అయితే మన యొక్క గురువు గారు తెలియపరుస్తారు. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి. స్త్రీ పురుషులకు వశీకరణ చేయడంలో గురువుగారు అయితే ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులండి. అదేవిధంగా మన యొక్క గురువు గారిచే చాలా మంది లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అలాగే మేము కూడా మా యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలకు తగిన మంచి మార్గాన్ని అయితే మన యొక్క గురువుగారే మాకు కూడా తెలియపరిచారండి. గురువుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. సమస్య మీది, పరిష్కారం మన యొక్క గురువుగారిది. నమ్మకంతో కాల్ చేసి చూడండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మిథున రాశి అనే రాశికులను 3వ రాశి. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అర్ధ నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మిథున రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మిథున రాశి వారికి అధిపతి బుధుడు. ఇక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరైతే చాలా అధికమైనటువంటి పట్టుదలతో ఉంటారండి. దీన్ని మీరు సాధించలేము అనేసి చెప్పేది ఎవరైనా అనుకున్నట్లయితే కనుక దాన్ని ఖచ్చితంగా సాధించేంత వరకు కూడా వీరు నిద్రపోరు అన్నమాట. అయితే అంత గొప్ప పట్టుదల అయితే వీరికి అనేది ఉంటుందనేసి కూడా చెప్పుకోవాలండి. అయితే ఈ యొక్క రాశి వారు సహజంగానే మంచి పేరు ప్రతిష్టలను అయితే కలిగి ఉంటారండి. కాబట్టి ఇతరులు అంటే మీరు చాలా గౌరవిస్తూ మాట్లాడుతూ ఉంటారు. పెద్దలను కానీ చిన్నలను కానీ ఎవరినైనా కానీ వీరిని గౌరవిస్తూ అయితే మాట్లాడుతూ ఉంటారండి. కాబట్టి వీరిని చూడగానే అందరూ కూడా ఆకర్షితులుగా అవుతూ ఉంటారు. వీరు మాట్లాడేటువంటి విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. అయితే తెలివితేటలు కూడా చాలా అధికంగానే ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. మరి అంతేకాకుండా ఈ యొక్క రాశి వారి యొక్క జీవితంలో బాల్యం నుండే అధికంగా కష్టపడేటువంటి మనస్తత్వం అనే చెప్పాలండి. కష్టజీవులు వీరు. ఎన్నో ఎత్తు ఫలాలను మీరైతే అధికంగా మీరు అనేది చూశారని కూడా చెప్పుకోవాలండి. కాబట్టి జీవితం గురించి అయితే మీరు చాలా అనుభవం అనేది కూడా మీకు చిన్న వయసులోనే అయితే చాలా అధికంగానే ఉంటుంది. అనేక రంగాల గురించి కూడా మీకు అవగాహన అనేది కూడా మీకు చిన్నతనం నుండే వస్తుందన్నమాట. మరి అంతేకాకుండా ఈ యొక్క రాశి వారి యొక్క జాతకం ప్రకారం కనుక మనం చూసినట్లయితే వివాహ విషయంలో కావచ్చు, లేదంటే సంతాన ప్రాప్తి విషయంలో కావచ్చు, ఇబ్బందులు అనేవి లేకుండా మీ యొక్క జీవితం అనేది గడిచిపోతూ వస్తుందండి. కానీ ఏదైనా కానీ కొంతమంది మనుషుల వలన మాత్రం మీ యొక్క జీవితంలో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉంటున్నారండి. అలాగే పనిచేసేటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఎంతో ప్రత్యోపకారం చేసుకుంటూ కొన్ని ఇబ్బందులు అనేవి కూడా వీరైతే గురి చేస్తూ ఉంటున్నారండి. అయితే మీ యొక్క జాతకం ప్రకారం కనుక మనం గమనించినట్లయితే వంశాపరంగా సంక్రమించినటువంటి ఆస్తి మాత్రం మీరు ఎదురు చూసినంతగా మీకైతే లభించకపోవచ్చండి. ఇతరుల సొమ్ము మీద మీకు అయితే మీ యొక్క బంధువులు ఆస్తి మీద ఆసక్తి అనేది అయితే అస్సలు ఉండదండి. కేవలం మీరు మీ యొక్క కష్టాన్ని మాత్రమే నమ్ముకునేటువంటి కష్టజీవులు అని కూడా చెప్పుకోవాలండి. ఎవరిపైనా కానీ ఎక్కువగా అసలు ఆధారపడండి. ఇక ఏదైనా కానీ ఒకటి అనుకుంటే మాత్రం దాన్ని అసలు అమలు పరచడంలో మీకు మీరే సాటని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మీ యొక్క భావాలు ఏ విధంగా ఉంటాయి కనుక చాలా నలుగురికి కూడా ఆదర్శంగా ఉంటాయండి. సంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలు చక్కగా కలిగి ఉంటారు. కాబట్టి ప్రజలు ఆకర్షించే విధంగా కూడా మీరు యొక్క మాటల తీరులు కానీ, లేదంటే మీరు చేసినటువంటి పనులు కూడా చాలా అందంగా ఉంటాయి. మీరు చేసినటువంటి పనులు ప్రజలందరూ కూడా ఆకర్షితులు అవుతూ ఉంటారండి. కాబట్టి మీ సన్నిధ్యాన్ని అందరూ కూడా కావాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారండి. ఇక మీ చుట్టూ ఉండేటువంటి వాతావరణంలో కూడా ఆహ్లాదకరంగా ఎక్కువగా కూడా ఎవరితో కూడా ఎటువంటి గొడవలు అనేవి
అంటే వాటన్నిటికీ కూడా దూరంగా ఉంటారనమాట. అంటే కొన్ని సందర్భాల్లో గొడవలు అనేది జరిగినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మీరైతే కాంప్రమైజ్ అవ్వడానికి వెనకంజ వేయకుండా, అలాగే మీ యొక్క జాతకం ప్రకారం ఈ యొక్క రాశి వారికి ఏంటంటేనండి, ఒక ఫోన్ కాల్ వలన మీరు అనేది ఒక గుడ్ న్యూస్ అనేది కూడా రాబోతుందన్నమాట. అంతేకాకుండా మీరు చాలా రోజులుగా అంటే చాలా కాలంగా ఎదురు చూసినటువంటి ఒక శుభవార్త అనేది కూడా ఈ రోజున మీరు అయితే ఖచ్చితంగా వినబోతున్నారని కూడా చెప్పుకోవచ్చండి. ఇక మీరైతే ఖచ్చితంగా సింహాసనంపై కూర్చోవడానికి అయితే మీరైతే సిద్ధంగా ఉండండి. ఈ విధంగా మంచి అధికారాన్ని అయితే మీరైతే పొందుకోబోతున్నారని కూడా చెప్పుకోవాలండి. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకంగా మీ యొక్క పరిణామాలు అనేవి కూడా కనిపిస్తూ ఉంటాయండి. అలాగే ఈ యొక్క రాశి వారి ఉద్యోగస్తులు అంటే ఉద్యోగ ప్రమోషన్ కోసం తర్వాత ఏదైనా కానీ మీ యొక్క ప్రమోషన్ రాలేదని చెప్పేసి బాధపడుతున్నటువంటి వారికి కూడా ఈ రోజు ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా అధికంగా ఉన్నాయండి. అలాగే మీకు వచ్చిన ఫోన్ కాల్ ద్వారా సంబంధించినటువంటి విషయం కావచ్చు, అలాగే మీ కింద స్థాయికి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని గౌరవించేటువంటి అవకాశాలు కూడా ఈ రోజున చాలా అధికంగా కనిపిస్తున్నాయండి. ఈ విధంగా సింహాసనమై కూర్చోవడానికి ఈ రోజున మీరు చాలా సిద్ధంగా ఉంటారని కూడా చెప్పుకోవాలి. ఇక అదే విధంగా గమనించినట్లయితే కనుక వ్యాపార పరంగా కూడా వ్యాపారస్తులకు ఎవరైతే ఉన్నారో ఇది వరకు మీ యొక్క జీవితంలో మీ తోటి వ్యాపారస్తులు వ్యక్తులు అంటే మీతో ఇది వరకు పోటీ పడలేకపోయారు. కొన్నిసార్లు మీతో పోటీ పడవలసినటువంటి సమయం వచ్చినా కానీ వారే గెలిచారండి. మీ యొక్క వ్యాపారం అనేది సాధారణంగా సాగిపోతూ అంటే మెల్లగా సాగిపోతూ వచ్చింది, కానీ పెద్దగా లాభాలు అనేవి అసలు కనిపించలేదు. కానీ కొంతమంది వ్యక్తుల వలన మీ యొక్క జీవితంలో అయితే వ్యాపార పరంగా అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి అయితే ఈ రోజున మీరు చూడబోతున్నారని చెప్పాలండి. ఖచ్చితంగా మీకైతే మంచి అవకాశం అనేది కూడా అందిపుచ్చుకోబోతున్నారు. నూతన వ్యాపార పెట్టుబడులు చేయబోతున్నారు. ఇక అదే విధంగా ఈ యొక్క రాశి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి కూడా ఈ రోజునైతే మీరు తప్పకుండా ఎదుర్కొంటారండి. కొంతమంది వ్యక్తులు మీకు సహాయ సహకారాలుగా చేసుకుంటగలుగుతారు. అంటే వారితో మీ యొక్క ఒప్పందాలు అనేది కుదుర్చుకోవడం, వారితో సహాయాలు అంటే మీరు అందించుకోవడానికి మీరు సిద్ధంగా ఉండడం అనేది జరుగుతుందన్నమాట. ఇక అకస్మాత్తుగా మీరు రాజకీయ పరంగా అంటే అధికారం చేకూర్చడం కావచ్చు, లేదంటే కొంతమంది వ్యక్తుల యొక్క పరిచయాలు మీరు మునుముందు రోజుల్లో మీకు మంచి మంచి వార్తలతో మంచి అనుబంధం ఏర్పడేటువంటి అని కూడా చెప్పుకోవచ్చండి. ఇది ఒక గుడ్ న్యూస్ అవుతుందండి. ఇక ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీరు అయితే మీ యొక్క సింహాసనాన్ని అందిపుచ్చుకోవడానికి ఈ రోజున అన్ని రకాలుగా కూడా మీరు సిద్ధంగా ఉంటారు. ఉద్యోగపరంగా ఇంక్రిమెంట్ల కోసం ఎదురు చూసినటువంటి వారు కావచ్చు, లేకపోతే మీ యొక్క పై అధికారుల యొక్క ప్రశంసల కోసం చాలా కాలంగా మీ యొక్క నిరీక్షణ అనేది రావచ్చు. అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే ఈ రోజునైతే మీరు చూడబోతున్నారండి. ఈ విధంగా ఈ యొక్క రాశి వారి యొక్క జాతకం ప్రకారం గమనించినట్లయితే మీరు ఆర్థికంగా మాత్రమే కాకుండా మీ రంగాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాలను కూడా ఈ రోజున మీరు పొందుకోబోతున్నారన్నమాట. అలాగే మీకు ఒక అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఈ రోజున మీరు అధికంగా చూస్తారని కూడా చెప్పుకోవాలండి. ఇక వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, రాజకీయ పరంగా విద్యార్థులకు అన్ని రకాలుగా ప్రత్యేకమైనటువంటి రంగాలకు సంబంధించినటువంటి వారికి కూడా ఈ రోజున మీరు ఆశించినటువంటి ఫలితాలు అయితే ఖచ్చితంగా అందుకునేటువంటి అవకాశం అయితే చాలా అధికంగానే కనిపిస్తుందండి. ఇక అలాగే మీరైతే ఈ రోజున కొంతమంది అంటే ఎస్ అండ్ ఆర్ అనేటువంటి ఈ రెండు అక్షరాలు పేరున్నటువంటి వ్యక్తులతో మీరు గనక ఈ రోజున పరిచయం అయితే వారితో కొంచెం స్నేహపూర్వమైనటువంటి అంటే స్నేహపూర్వ పరంగా మీరు కూడా చాలా మాట్లాడవచ్చండి. కాకపోతే ఏంటంటే మీ యొక్క పర్సనల్స్ మాత్రం మీ యొక్క పర్సనల్ విషయానికి సంబంధించినటువంటివి ఏ విషయాలైనా కూడా వ్యక్తిపరంగా ఏదైనా కానీ ఆర్థికపరమైన విషయాల గురించి కూడా చర్చ అనేది అలాంటివి కాకుండా మీరు ఏదైనా కానీ స్నేహపూర్వకమైనటువంటి ఒక మంచి బంధాన్ని అయితే వారితో కలుపుకోవచ్చు అనమాట. అలాగే వారితో మీ యొక్క రిలేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. వారితో మీరు చేసేటువంటి ప్రతి ప్రయాణం కూడా చాలా సుదీర్ఘమైనటువంటి కాలానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే ఈ రోజున అదృష్టం అనేది మీతో అంటే వారితో ముడిపడి ఉంటుందన్నమాట మీకు. కాబట్టి మీరు ఎప్పటి నుండో అంటే ఎన్నో కష్టాలను అయితే పడుతూ వచ్చారండి. కాబట్టి ఆ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం అయితే ఈ రోజున మీరు ఖచ్చితంగా కొంతైనా కానీ చూస్తారని కూడా చెప్పాలి. కాబట్టి మీరు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ ఇటువంటివి ఎస్ అండ్ ఆర్ అనేటువంటి వ్యక్తులతో పేరున్నటువంటి వారితో ఈ రోజున ఎవరైతే కొత్తగా కనుక పరిచయం అవుతారో ఈ యొక్క వ్యక్తులను అయితే అసలు విడిచిపెట్టకండి. అలాగే వారితో ప్రతి ఒక్క విషయాన్ని కూడా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ మీరైతే అనవసరంగా అంటే దేని గురించి కూడా లాస్ అనేది అవుతారో మీ యొక్క జాతకంలో మీరు బాగా డల్ అయిపోయేటువంటి క్షణాలు మీ యొక్క ఆర్థిక పరంగా వెనకడుగు వేసినటువంటివి లేదంటే మీ యొక్క జీవితంలో సరైనటువంటి అంటే ఎవరో ఒకళ్ళు సరిగ్గా మనకు గైడెన్స్ అనేది ఇస్తే మనం సలహాలను తీసుకున్నట్లయితే దానికి మనం మంచిగా ఎదగడానికి ఉపయోగపడుతుందండి. ఇక అదేవిధంగా మనకు సరైనటువంటి గైడెన్స్ అనేది లేక ఎవరో పడితే వాళ్ళు ఒక మాట అని చెప్పారు, మరొకరు ఇంకొకరు చెప్పారు అనేసి చెప్తూ మనల్ని మైండ్ అనేది డైవర్ట్ చేస్తూ ఉంటారండి. కొంతమంది వ్యక్తులు అయితే కొంతమందిని అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఎటువంటి కల్మషం లేకుండా మనకు ఒక మంచి పాజిటివ్గా మనకు ఈ పని చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగా సెట్ అవుతారు అనేసి చెప్పి ఎవరైతే మనకు మంచి సలహాలు ఇస్తారో ఆ యొక్క సలహాల ద్వారా కూడా ఎదిగేటువంటి వారు కూడా చాలామంది ఉంటారండి. ఈ విధంగా ఏంటంటే మీరు ఈ రోజున చాలా రోజులుగా మీరు వెనకబాటు అనేది పడుతున్నటువంటి వెనకడుగు వేస్తున్నటువంటి పనుల్లో ఈ రోజు
రోజున కొంతమంది వ్యక్తుల యొక్క పరిచయాలు అనేవి కూడా ఈ రోజున మీకు చాలా అద్భుతం అనేది ఉండబోతున్నాయి అన్నమాట. అంటే మునుముందు రోజుల్లో ఇంకా అద్భుతాలుగా వారితో ప్రయాణం అనేది బాగుంటుందని కూడా చెప్పుకోవాలండి. మరి అంతేకాకుండా ఇక ఈ రోజున గమనించినట్లయితే ప్రేమికుల పరంగా కూడా చాలా అనుకూలమైనటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చండి. వృత్తి వ్యాపార రంగాల వారికి ఆర్థిక పరంగా కూడా చాలా మిశ్రమమైనటువంటి ఫలితాలు అనేవి కూడా ఈ రోజున మీకు కనిపించబోతున్నాయి. ఇక ఈ రోజున మీ యొక్క అదృష్టపు సంఖ్యలు వచ్చేసి 2, 4, 3 అండి. ఈ యొక్క అదృష్టపు రంగు వచ్చేసి నలుపు, తెలుపు. ఇక ఈ రోజున మీకు తప్పకుండా చేసుకోవలసినటువంటి దేవతారాధన వినాయకుని యొక్క ఆరాధన చేసుకోండి. ఓం గం గణపతియే నమః అనేటువంటి నామాన్ని కూడా 11 సార్లు గణపతి యొక్క అంటే గణపతి ముందు చక్కగా చదువుకోవడానికి ప్రయత్నించండి. ఇక మీకు కనుక వీలుంటే స్వామివారిని ఈరోజు అటుకులు బెల్లాన్ని కూడా స్వామివారికి నైవేద్యంగా నివేదించండి. ఇక మరి అంతేకాకుండా ఒక చోట ప్రశాంతంగా కూర్చొని స్వామివారి యొక్క నామాన్ని మనస్ఫూర్తిగా జపించండి. అలాగే ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండండి. ఏదైనా కానీ చర్మ వ్యాధులు అలాగే దగ్గు అలర్జీతో ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు కూడా ఈ రోజున కనిపిస్తూ ఉన్నాయి. తగినటువంటి వ్యాయామం అనేది తీసుకుంటూ పౌష్టికమైనటువంటి ఆహారాన్ని తీసుకోనండి. సాంకేతిక పరిశోధన అలాగే పౌరాణిత్యం శాస్త్రీయ రంగాల్లో ఈ రోజున చాలా అద్భుతంగా రాణించుకోబోతున్నారు. ఆదాయం అంతా కూడా బాగున్న ఖర్చులు కూడా ఎక్కువగానే ఈ రోజున కనిపిస్తున్నాయండి. కాబట్టి ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్త అనేది తీసుకోండి. అలాగే ఈ రోజున మీరు హనుమాన్ చాలీసా పఠించండి. లేదంటే శనిదేవుని పూజించడం కూడా మీకు మంచిదన్నమాట. ఇక గణపతి యొక్క ఆరాధన చేయడం అనేది కూడా ఈ రోజున మీకు అన్ని సమస్యల నుండి కూడా ఉపశమనం అయితే పొందుకోవచ్చు. కాబట్టి ఈ రోజున మీరు చేయవలసినటువంటి కనీసం గణపతి ఆరాధన అయినా చేసుకోండి. ఉదయం కుదరకపోయినా సాయంత్రం అయినా కూడా చేసుకోండి. ఇక మీరు ఒకవేళ బయటకు ఇప్పుడే అర్జెంటుగా వెళ్తున్నాము అనేటువంటి సమయంలో చక్కగా ఏ సమయాన్ని అయినా కానీ స్నానం చేసి గణపతి ముందు కాసేపు కూర్చొని గణపతికి కొంచెం బెల్లం ముక్కనైనా కానీ పెట్టి ఓం గణపతి నమః అనేటువంటి నామాన్ని చక్కగా పఠించుకోండి. అన్ని విఘ్నాలు కూడా తొలగిపోతాయి. ప్రయాణాలకు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయండి ఈ రోజున మీకు ఉంటాయన్నమాట. కాకపోతే జాగ్రత్త అనేది కూడా కొంచెం అవసరం అండి. ఇక అంతేకాకుండా ఈ రోజున మీపై యొక్క అధికారులు గణనీయమైనటువంటి ప్రశంసలు అనేవి కూడా మీరు కురిపించుకోబోతున్నారు. గణపతి యొక్క సహకారం కూడా మీకు అన్ని విధాలుగా కూడా బాగుంటుందండి. కాబట్టి పూజ చేయకపోయినా కనీసం స్వామివారి యొక్క నామాన్ని అయినా తలుచుకొని మీ మనసులో అనుకోండి. వెళ్ళినటువంటి పరిధి యొక్క పని కూడా సక్రమంగా ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తిగా అవుతాయి. స్వామివారిని వేడుకోండి. మరి ఈ విధంగా మీ యొక్క జీవితంలో మరింత ఆనందమయం అనేది చేసుకుంటారు. సో చూశారు కదా ఫ్రెండ్స్, మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మీకు జీవితంలో ఏదైనా మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి, ఏ దేవతారాధన మీకు శుభప్రదంగా ఉంటుంది, ఏ నియమాలు పాటించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ ఇప్పుడు ఈ వీడియోతో మీకు వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో మా వీడియో మీకు నచ్చితే కూర్చొని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.